ఇక ఈ చిత్రాన్ని తెలుగులో సమర్పిస్తున్నారు శ్రీ కైకాల సత్యనారాయణ గారు. నవరస నటనా సార్వభౌముడు, ఘటోద్గజుడన్నా యముడన్నా ఎలాంటి పాత్రలైనా సరే పరకాయ ప్రవేశం చేసేటువంటి ఆ మహానటుడు ఈరోజు ఇక్కడికి రావడం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వారికి చిరు సత్కారం చేయబోతున్నారు. వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము శ్రీ కైకాల సత్యనారాయణ గారిని. మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ గట్టిగా చాపట్లతో లెట్స్ ఇన్వైట్ అవర్ లెజెండరీ యాక్టర్ శ్రీ కైకాల సత్యనారాయణ గారు. హొంబాళే ఫిల్మ్స్ అధినేత విజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు డూ ద ఫెలిసిటేషన్ అండ్ ఆనర్స్. అలాగే శ్రీ సాయి కొరపాటి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హీరో అయినా విలన్ అయినా తాతగారైనా మామగారైనా ఎలాంటి పాత్రనైనా సరే మనం ఇన్నేళ్ల వారి కెరియర్లో ఎన్ని రకాల సినిమాలని చూసామో, ఎన్ని రకాల పాత్రలను చూసామో. హీజ్ అన్ ఎన్సైక్లోపీడియా. ఆయన సినిమాలు, ఆయన చేసినటువంటి క్యారెక్టర్స్ ఒకసారి స్టడీ చేస్తే చాలు ఈ జనరేషను మీరు ఇంకా వేరే యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళాల్సిన పని లేదు. అలాంటి మా కైకాల సత్యనారాయణ గారికి ఈరోజు హొంబాళే ఫిల్మ్స్ బ్యానర్ నుంచి చిరు సత్కారం. May we also request Yash to please join in this felicitation, and director Prashant, Shobhu garu, our heroine, to please join Srinidhi Shetty. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రవి గారు. హొంబాళే ఫిల్మ్స్ అధినేత విజయ్ సార్ ఫెలిసిటేటింగ్ కైకాల సత్యనారాయణ గారు. Thank you so much. Ramarao garu to please come on stage. Ramarao garu. రామారావు గారు ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మీకు తెలుసు. ఇంకొక విషయం, కైకాల సత్యనారాయణ గారి సుపుత్రులు వారు రామారావు గారు. సో ఈ చిత్రాన్ని కైకాల సత్యనారాయణ గారి సమర్పణలో అని మనం తెలుసుకున్నాం ఇందాకే. కైకాల నాగేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సాయి గారు, సాయి కొరపాటి గారు. Select Mobiles presents the audio release function of KGF Chapter 1, powered by KLM Fashion Mall and J Wedding Factory, Weddings ki care of address. ఈ ఈవెంట్ని మీరు TV9, TV1, NTVN వనితలో వాచ్ చేస్తున్నారు. సత్యనారాయణ గారు వారి ఆశీస్సులను అందిస్తారు, మాట్లాడతారు.
అందరికీ నమస్కారం. చాలా సంతోషంగానూ ఆనందంగానూ ఉంది. ఈ ఆనంద సమయంలో ఏం మాట్లాడాలో నాకే అర్థం కావట్లేదు. సుమా అంత అర్రగొట్టేసింది ఇందాక కంపెనీలో. ఆవిడ మాటల ముందు మనం ఏం మాట్లాడగలమో చెప్పండి. ఈ కంపెనీ వాళ్ళది నేను ముందు పిక్చర్ చూశాను. చాలా ఆనందం కలిగింది, బ్రహ్మాండంగా పోయింది. అలాగే రెండో పిక్చర్ కూడా చూశాను, చాలా బాగా పోయింది, చాలా సంతోషం. ఇది మూడో పిక్చరు. ప్రతి వాళ్ళు మామూలుగా ఈ ఫంక్షన్కి వచ్చినప్పుడు బెస్ట్ విషెస్ చెప్తారు, బాగా ఆడాలని కోరుకుంటారు. నాకు ఎక్స్ట్రాగా ఏంటంటే నేను అన్నింటిలోనూ నా గౌరవార్థం నేను ప్రజెంట్స్ అని వేశారు కాబట్టి అందులో మా అబ్బాయి కూడా ప్రొడక్షన్లో పాలు పంచుకున్నారు కాబట్టి నేను తప్పకుండా ఎక్స్ట్రాగా ఈ పిక్చర్ అమోఘమైన సక్సెస్ కావాలని, నేను పార్ట్ 2 కూడా తొందరలోనే తీయాలని, అది కూడా సక్సెస్ కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నాకు ఏదో సీనియర్ ఆర్టిస్ట్గా ఈ పిలిచి ఈ సందర్భంలో నాకు ఈ చిరు సత్కారం చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా యుగం అయిపోయింది. మా కాలంలో ఈ రిలీజ్ ముందు ఈ విధంగా ఈ ట్రైలర్స్ వేయటం కానీ ఇది కానీ ఉండేది కాదు. అప్పుడు ఏంటంటే ప్రివ్యూ అని వేసి ఇండస్ట్రీలో అందరినీ పిలిచి చూపించేవారు. ఇప్పుడు తర్వాత రిలీజ్ చేసేవారు. మరి ఇప్పుడు ఇదొక ఆడియో రిలీజ్ కానీ ముందు ఈ ట్రైలర్స్ వేసి కానీ చూపించడం ఒక ఆనవాయితీ అయిపోయింది ఇండస్ట్రీకి. ఇందాక చూశారు మీరు ఈ ప్రొడక్షన్లో ఎలా తీసింది. ఇదే ఇంత 1 more అడిగారంటే నిజంగా ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. పిక్చర్ చూస్తే ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుందని దాని ముందే మనం పసిగడదాం. ఇది సక్సెస్ అవడానికి నాందిగా కనపడింది. చాలా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను. సీనియర్ ఆర్టిస్ట్గా నా గురించి చెప్పుకోవడం కూడా ఈ సందర్భంలో ఆనందంగా ఉంటుంది. నేను తెలుగు సినిమా ఫీల్డ్లో 50 సంవత్సరాలుగా ఉన్నాను. దగ్గర 800 పిక్చర్ల వరకు పనిచేశాను. తర్వాత ఆల్రౌండర్గా అటు హీరో, విలన్, కమెడియన్ అదే ఆ విధంగా అన్ని రకాల పాత్రలు అన్ని రకాల పాత్రలు చేశాను. మైథాలజీ, ఫోక్లోర్, హిస్టారికల్, సోషల్ అన్నింటిలోనూ చేశాను. మరి నాకు కూడా రకరకాల బిరుదులు, ఎనలేని గౌరవం, రకరకాల సన్మానాలు అది జరిగినాయి. నా కెరీర్లో చాలా సంతోషం. నాకు బాగా గుర్తేంటంటే కన్నడలో రాజకుమారి అందరూ మేము ఆనాడు కొలీగ్స్ మాకు బాగా ఫ్రెండ్ అయ్యారు కూడా. అలాగే ఇప్పుడు ఈ యాష్ హీరో ఉన్నాడు, ఈజ్ డాషింగ్ బాయ్. అతనికి ముందుగానే ఇంత ఘనత వచ్చిందంటే ఇంకా చాలా అమోఘమైనటువంటి ఫ్యూచర్ ఉంది అతనికి. మరి అతను ఏ లారెన్స్ పొందుతాడో, ఏ హైట్కి వెళ్తాడో ఇప్పుడు నేను చెప్పలేదు, కానీ అది పొందడం మాత్రం ఖాయం. ఎంత పీక్ వెళ్తాడో అది కూడా మనం చూస్తే అది బి మోర్ హ్యాపీ. అతను ఫస్ట్ పిక్చర్లోనే, నేను చూడే పిక్చర్లోనే అమోఘంగా యాక్ట్ చేసి బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్నాడు. పిక్చర్ కూడా నేను వినోదం ఏంటంటే నేను చూడలేదు, కానీ వరుసనే 5-6 పిక్చర్లు సక్సెస్ అయ్యి అన్నారు. మరి బిగినింగ్లోనే ఒక హీరోకి అన్ని సక్సెస్ రావడం చాలా కాదు. మనం ఇలాంటిది ఈ యాష్ పొందాడంటే ఐ విల్ బి మోర్ హ్యాపీ. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఇన్ హిస్ కెరీర్. అలాగే ఈ డైరెక్టర్స్ కూడా నేను చూస్తే నాకు ఇది అర్థమైంది. ఈ ప్రొడ్యూసర్ ముందు ఎంత ట్రైలర్ చూస్తేనే ఎంత కష్టపడి డైరెక్టర్గా కూడా పనిచేశాడో, ఎంత బాగా ప్రొడ్యూస్ చేశాడో. అందమంతా పట్టుకు చూడక్కర్లేదు, ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోతున్నట్టుగా ఇది చూస్తేనే అర్థమైంది. ఆ డైరెక్టర్ కూడా
ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్స్ చాలా ఎంకరేజింగ్ వాళ్ళు, ఎనర్జెటిక్ పీపుల్ ఇద్దరు నాకు పరిచయం అయ్యారు మనకి. ఇప్పుడు కూడా ఒక ఆయన వచ్చారు. వాళ్ళు ఖర్చుకు వెళ్ళకుండా ఎంత ఖర్చు అయినా తీసి ఒక లావిష్గా పిక్చర్ తీయాలి. అందులో కన్నడంలో ఇంత లావిష్గా ఖర్చు పెట్టడం అనేది చాలా అరుదు. అలాంటిది ఇంత లావిష్గా వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు తీసినందుకు హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళకు కూడా అమోఘమైన సక్సెస్ రావాలి. ఇక ఫ్యూచర్లో ఇలాంటి పిక్చర్లు అనేకమైనటువంటి తీసి వారికి ఆ కంపెనీకి చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ యూనిట్లు అందరూ 10 కాలాల పాటు కలిసి ఉండాలని, భగవంతుడు వాళ్ళకి ఆయురాలకు ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. సెలవు. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, Select Mobiles proudly presents the audio launch of KGF.